ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయన పిల్లలమైన మనము కూడా మన సహోదరుల ఎడల దయా కనికరము కలిగి ఉండవలనని సెలవిస్తూ ఉన్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే మన ప్రభువు కనికరము చూపడం యందు ఆయన ఆనందించువాడుగా ఉన్నాడు. మనము చూపవలసిన కనికరం ఇతరుల పట్ల చూపించని ఎడల, అనగా పేదల పట్ల కనికరము చూపక పక్షపాతము చూపడం వలన మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు మన బహుమానమునకు బదులు మనకు అవమానము పొందుదుము. ఈ తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో గమనిస్తే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసిదరు గనక నాకు చేసినారని నిశ్చయముగా మీతో చెప్పుతూ ఉన్నానని సెలవిచ్చాడు. కనుక మనము పేదలకు ఏదైనా సహాయము చేయనప్పుడు దేవునికి చేయుచున్నామని భావించవలేను. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయనని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, పేదవారి ఎడల దరిద్రుల ఎడల కనికరము చూపక పక్షపాతము చూపినట్లయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట పొందవలసినటువంటి బహుమానమును పొందలేము. కావున ప్రేమతో ఆదరించే వారముగా ఉండవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.